హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దర్శనీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇది ఒక ఆఫ్టర్నూన్ రొటీన్ వ్లాగ్ అనమాట. రోజు ఇలా ఉంటుందని కాదు, కానీ ఈ రోజు వ్లాగ్ అనమాట. ఫుల్ వీడియో పోస్ట్ చేయక చాలా రోజులైంది కదా, అసలు టైం కుదరట్లేదు. అందుకే ర్యాండమ్గా ఒక వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి వీడియో షూట్ చేశాను అనమాట. అసలు ఈ ఎండలకి కిచెన్లో నిల్చొని పని చేయాలంటే అసలు ఒక పెద్ద టాస్క్లా అనిపిస్తుంది. మామూలు వేడి కాదు. మా హస్బెండ్ లేకపోతే నాకు ఇంకా పెద్ద టాస్క్ అనమాట. ఆయన ఉంటే సగం పని షేర్ చేసుకుంటారు, నేను సగం చేసుకుంటాను. లేకపోతే మొత్తం ఇలా నేనే చేసుకోవాల్సి వస్తుంది. కిచెన్ నీట్గా లేకపోతే అసలు మంచి పాజిటివ్ వైబ్ రాదు. అసలు వంట చేయాలన్న ఫీలింగ్ కూడా రాదు. ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకొని తినేద్దామన్న ఆలోచన వస్తుంది అనమాట. అసలు బయట ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. బయట నుంచి ఏం ఆర్డర్ చేసుకోవద్దు, ఏదో ఒకటి నార్మల్గా చేసుకుందాము అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఈ వేడికి ఎండలకి బయట ఫుడ్ తిని బయట వాళ్ళు వాడే ఆయిల్స్కి వేడికి ఇంకా హెల్త్ ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి అసలు బయటదేం ఆర్డర్ చేసుకోవట్లేదు. అయితే ముందు రోజు నైటే మోస్ట్లీ కిచెన్ని క్లీన్ చేసేసారు మా హస్బెండ్. కొన్ని గిన్నెలు ఉండే అనమాట, అవి నేను వాష్ చేసేస్తున్నాను. మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లో. అసలు ఎండలు మామూలుగా లేవన్నమాట. డైరెక్ట్ సన్ మా మీదే పడుతుంది. మా ఇంట్లో ఏసీ కూడా లేదు. ఇంతకుముందు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్లో ఏసీ ఉండేది. అసలు ఎండల ఫీలింగ్ అనేది తెలియకపోయేది. ఇప్పుడు మామూలు టార్చర్గా లేదనమాట. అసలు ఒక్కసారి పని మొత్తం చేసేద్దామని డిసైడ్ అయ్యేదాకా అది అయ్యేదాకా ప్రశాంతంగా ఉండదు కదా. కిచెన్ ఎంత క్లీన్గా పెట్టుకున్నా అసలు తెలియకుండానే చాలా గిన్నెలు అయిపోతూ ఉంటాయి. కనిపించడానికి కొన్ని ఉన్నా చాలాసేపు పట్టింది అనమాట. నాకు నియర్లీ ఒక 15-20 మినిట్స్ దాకా పట్టింది ఇవే వాష్ చేయడానికి. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే నాకు అసలు ఆ ట్యాప్ అందట్లేదు అనమాట. నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. బెండ్ అయ్యి వాష్ చేయడానికే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. నార్మల్గా అయితే ఒక గిన్నెలో పట్టేసుకొని వాష్ చేస్తున్నాను నేను. గిన్నెలు కొంచెం తక్కువ ఉన్నప్పుడేమో ఇలా కొంచెం ఇబ్బంది పడైనా చేసేస్తున్నాను అనమాట. మొత్తానికి గిన్నెలు అయితే వాష్ అయిపోయాయి అనమాట. కిచెన్ అంతా నీట్గా అయిపోయింది. టేబుల్ టాప్ కూడా క్లీన్ చేసేసాను. ఆ తర్వాత రైస్ పెట్టేస్తున్నాను అనమాట కుక్కర్లో. ఆ రైస్ అయ్యేలోపు మిగతా కర్రీస్ అన్నీ చేసుకోవచ్చు. ఆ లోపు రైస్ అయిపోతుందని ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే టమాటా రసం పెట్టుకుంటున్నాను. ఇది కొత్త చింతపండు అనమాట. ఊరు నుంచి మా అత్తయ్య పంపించారు. సీడ్స్ తీసి పైన పొట్టు తీసి నీట్గా పంపించారనమాట. నేను చింతపండుని ఫ్రిడ్జ్లో పెడతాను. అసలు ఫ్రిడ్జ్లో పెట్టొద్దా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే అది తీయడానికి ఇబ్బంది అయిపోతుంది, చాలా గట్టిగా అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే టమాటా రసం కోసం నేను టొమాటోస్ కట్ చేసుకుంటున్నా. మోస్ట్లీ మిక్సీ కూడా పట్టుకోవచ్చు, లేకపోతే స్మాష్ చేసుకోవచ్చు. ఇవి హైబ్రిడ్ టొమాటోస్ కదా, కొంచెం కష్టంగా ఉంటుంది స్మాష్ చేసుకోవడానికి. అందుకే హాఫ్ అలా పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసి స్మాష్ చేసుకుందామని కట్ చేస్తున్నాను అనమాట. మా ఆయనకు అస్సలు నచ్చదు టొమాటో రసం. ఇది నాకు ఒక్కదాని కోసమే. ఒకరోజు చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 డేస్ తినేచ్చు కదా అని చేస్తున్నాను అనమాట. కట్ చేసుకున్నాక వాటిని బాగా స్మాష్ చేసుకుంటున్నాను. అసలు స్మాష్ అవ్వట్లేదు, అవి అంత గట్టిగా ఉన్నాయన్నమాట. హైబ్రిడ్ టొమాటోస్ అంటే అంతే కదా, ఉడకడానికి ఇబ్బందే, ఇలా చేసుకోవడానికి కూడా ఇబ్బంది అనమాట. సో దాన్ని నేను సింపుల్గా ఏం చేస్తున్నానంటే స్మాష్ చేసుకొని అందులో వాటర్ వేసుకొని పసుపు కారం ఉప్పు వేసుకొని పెట్టేస్తున్నాను అనమాట. అవి బాగా ఉడకాలి కదా, టొమాటోస్ బాగా మగ్గాలి. కానీ ఈ టొమాటోస్ అసలు ఈ మధ్య వచ్చేటివి అస్సలు మగ్గట్లేదు, గట్టిగా ఉంటున్నాయి అన్నమాట. సో ఒక సైడ్ టొమాటో రసం కోసం పెట్టేశాను నేను. ఇప్పుడు ఉత్తి టొమాటో రసం తినలేం కదా, నేను కిచిడి చేద్దామని చెప్పి క్యారెట్ ఆలు తెప్పించాను. ముందు రోజు కిచిడి చేశాను. సో మిగిలిన వాటితో ఇప్పుడు ఫ్రై చేసేద్దామని చెప్పి. ఈ ఫ్రై కూడా మా వారు తినరు, ఇది కూడా నా కోసమే. ఇంకా ఆయన వచ్చాక తప్పదు కాబట్టి టేస్ట్ చేస్తారు అంతే. చాలా సింపుల్ ఫ్రై అనమాట. ఫ్రైస్ని నేను అస్సలు కాంప్లికేట్ చేయను. వెజిటేబుల్స్ ఫ్రైస్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ కర్రీస్ చేసిన ఫ్రైస్ చేసిన అందులో మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్లు కానీ ఇలాంటివి ఏం యాడ్ చేయను నేను. వాటి టేస్ట్ వాటికే ఉండాలని చెప్పి, లేకపోతే అన్ని నాన్ వెజ్ టేస్ట్లే వచ్చేస్తాయి కాబట్టి. వెజిటేబుల్ కర్రీస్లో వెజిటేబుల్ ఫ్రైస్లో అస్సలు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయను. మీరు కూడా అలా చేయకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దేని టేస్ట్ దానికే బాగుంటుంది. మనం అన్నిటికీ ఒకేలాగా చేస్తే అన్ని టేస్ట్లు ఒకేలాగా ఉంటాయి అన్నమాట. వాటికి వీటికి డిఫరెన్స్ ఏమి ఉండదు. జస్ట్ ఒక క్యారెట్ 2 చిన్న సైజు మీడియం కంటే చిన్న సైజు ఆలు ఉండే అనమాట. వాటినే కట్ చేసుకొని ఫ్రై చేసుకుందామని. ఇలాంటప్పుడు మనకి వెజిటేబుల్స్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ఎలా చేసుకోవాలంటే మనకు ఆప్షన్ ఏంటి, అందులో ఆనియన్ యాడ్ చేసుకోవడమే. ఇక్కడ ఏంటంటే రసంలో కొంచెం ఆయిల్ వేసాను అనమాట నేను. ఒక మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అది ఎటు కాకుండా ఉంటుందన్నమాట. సో అందుకే అది యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్రై ఎక్కువ అవుతుందని చెప్పి నేను అది యాడ్ చేశాను. అండ్ చిల్లీస్ కూడా కట్ చేసుకుంటున్నాను. అసలు వెజిటేబుల్స్ అన్నీ నిండుకున్నాయి ఇంట్లో, అసలు ఏమీ లేవు. ఉన్న వాటితోటే చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఇక
క్యారెట్, బీట్రూట్ ఇలాంటి ఫ్రైస్ చాలా బాగుంటాయి అసలు. మీలో ఎంతమందికి అలా ఫ్రై చేసుకొని తినడం ఇష్టం చెప్పండి. అంటే ఆయిల్ కూడా తక్కువ వేసుకోవాలి. అవి హెల్దీ వాటిని మనం ఆయిల్ ఎక్కువ వేసేసి మొత్తం చెడగొట్టేసి దానిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ పోయేటట్టు చేసుకోకుండా నార్మల్గా చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను టమాటా రసంలో కాడలతో సహా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అనమాట, స్లైస్ చేసి. బాగుంటుంది అలా చేసుకుంటే. నేను చేసుకునే రసం చాలా సింపుల్గా ఉంటుంది, అస్సలు కాంప్లికేట్ చేసుకోను నేను. నాకు వచ్చినట్టు నాకు నచ్చేటట్టు చేసుకొని తింటాను దేన్నైనా, రాకపోతే వదిలేస్తాను అంతే. ఇక్కడ సైడ్కి ఏమో ఫ్రై చేసుకుంటున్నాను చూడండి. ఆయిల్లో కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకున్నాను. ఒక్క ఎండుమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను జస్ట్ తాలింపు లాగా. శనగపప్పు కూడా వేసుకోవచ్చు కానీ నేను మర్చిపోయాను యాక్చువల్లీ, లేకపోతే వేసుకునేదాన్ని. అవి కూడా బాగుంటాయి క్రంచిగా. పల్లీలు కూడా వేసుకోవచ్చు దాని ప్లేస్లో, నాకు నచ్చదు కాబట్టి వేసుకోలేదు. సో అందులో పచ్చిమిర్చి, కట్ చేసిన ఆనియన్స్ వేసుకుని కొంచెం మగ్గించుకోవాలి. ఇవి బ్రౌనిష్ కలర్ అంత రావాల్సిన అవసరం లేదు, సింపుల్గానే చేసుకోవచ్చు. అవి మగ్గేలోపు రసంకి కావాల్సినవి చేసుకుంటున్నాను అనమాట. నేను ఏంటంటే కొంచెం మిరియాలు యాడ్ చేసుకుంటున్నా, టేస్ట్ బాగుంటుందని చెప్పి. కొన్ని మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి బాగా దంచుకొని వేస్తాను అనమాట. నేను నార్మల్గా కరివేపాకు అయిపోయింది ఇంట్లో, కరివేపాకు ఉంటే అది కూడా కలుపుకొని దంచుకొని వేసుకోవాలి, చాలా బాగుంటుంది. కరివేపాకు తాలింపులో వేస్తే టేస్ట్ వేరు ఉంటుంది, ఇలా దంచి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట రసానికి. రసంలో కొంతమంది టొమాటో పేస్ట్ చేసి వేసుకుంటారు, లేకపోతే అలా ఉడికాక అందులోంచి టొమాటోస్ తీసేస్తారు. కానీ నేను అస్సలు తీననమాట, వాటిని స్మాష్ చేసుకొని తింటాను. అసలు కిచెన్లో వేడికి నా ఫేస్ చూడండి, అసలు తడిచిపోయింది, ఏదో స్నానం చేసి వచ్చినట్టు. నా ఫేస్ ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు నేను అస్సలు రెడీ అవ్వను, అసలు జడ కూడా వేసుకోను, జడ విప్పను కూడా. అసలు అంత లేజీగా అనిపిస్తుంది నాకు, అంత బద్ధకంగా ఉంటాను నేను. సో వంట చేయడానికి వచ్చా కాబట్టి మరి మేకప్ వేసుకొని రాలేను కదా, సో అలా ఉంది ఫేస్. పట్టించుకోకండి, అవాయిడ్ చేసేయండి. ఆ తర్వాత ఆనియన్స్ మగ్గిపోయాక క్యారెట్, ఆలు 2 ఒకేసారి వేసేస్తున్నాను, ఎందుకంటే 2 ఒకేసారి మగ్గిపోతాయి అవి, వాటికి వేరే సపరేట్ టైం అవసరం లేదు. అలా అని చెప్పి ఆలుని ఉడికించుకొని వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ టొమాటోస్ కొంచెం మగ్గిపోయాక అందులో చింతపండు రసం వేసుకుంటున్నాను. నేను కొంచెం చింతపండు ఎక్కువ తినట్లేదు, సో లైట్గా వేసుకుంటున్నాను అనమాట, మోడరేట్గా. అసలు ఫ్రై చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, నాకైతే చాలా ఇష్టం. ఇలా ఉత్తి క్యారెట్ ఫ్రై చేసుకొని అయినా తింటాను. అవన్నీ అక్కడ పడేసి ఇంకా రూమ్లోకి వచ్చేసాను అనమాట, ఫ్యాన్ కింద కూర్చుందామని. అసలు తట్టుకోలేకపోయాను నేను. వెంటిలేషన్ ఉంది కానీ డోర్ ఓపెన్ చేస్తే మళ్ళీ గ్యాస్ ఆగదన్నమాట. అందుకే ఒక 5 మినిట్స్ రిలాక్సేషన్ కోసం సిమ్లో పెట్టేసి వచ్చేసాను, ఫ్యాన్ ఆన్ చేసి కూర్చుంటున్నాను కొద్దిసేపు. ఈ వంటలు ఏంటో కానీ ఎండల్లో అసలు ఈ చెమటలకి ఒళ్ళంతా చిటపటలాడుతుంది అసలు ఆ వేడికి. ఏసీలో ఉన్న వాళ్ళకి ఏం కాదులే కానీ మనలాంటి వాళ్ళకి అసలు తప్పదనమాట. సో ఆ తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చాక ఇంకా దీని సంగతి చూడాల్సిందే. అందులో పసుపు, కారం అంతా వేసేసుకున్నాను నేను, లైట్గా వేసుకున్నాను అన్నీ. కారం ఎందుకంటే మేము ఊర్లో పండించిన తేజ కారంతో చేసింది, అది చాలా కారం ఉంటుంది అనమాట, ఘాటు ఎక్కువ ఉంటుంది. అందుకే కొంచెమే వేసుకుంటున్నాను. అప్పటికి కొంచెం కారం ఎక్కువైపోయింది అలా చేసుకున్నాక కూడా. ఇది చూడండి అసలు టొమాటోస్ ఎంతసేపటి నుంచి మగ్గుతున్నాయి, అన్నం అయిపోయింది, ఫ్రై అయిపోయింది, అయినా కూడా టొమాటోస్ మగ్గలేదనమాట. గట్టిగా ఉంటున్నాయి, ఉడుకుతున్నాయి కానీ కొంచెం గట్టిగా ఉంటున్నాయి. ఇక్కడ నా ఫ్రై కూడా అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకున్నాను. నేను మసాలా, ధనియాల పౌడర్ ఏం యాడ్ చేయట్లేదు అనమాట అందులో. ఫ్రై మాత్రం మామూలు టేస్టీగా రాలేదు అసలు. నేను రసంలో నంజుకొని తిన్నాను, చాలా బాగుంది. ఇంకా ఫ్రైని ఆపేసాను అనమాట. ఇప్పుడు ఆ రసం అయ్యేలోపు మళ్ళీ కిచెన్ చూడండి, ఫస్ట్ ఎలా ఉండేది మళ్ళీ ఎలా అయిపోయింది. దాన్ని అంతా క్లీన్ చేసి పెట్టాలి ఇప్పుడు. సో మొత్తం క్లీన్ చేస్తున్నాను, ఎంత క్లీన్ చేసినా లాస్ట్కి అలానే అయిపోద్ది. నాకేంటో అసలు కిచెన్ని ఆర్గనైజ్ చేసుకోవడమే రాదు. కిచెన్ అనే కాదు అసలు నాకు ఏ వస్తువులు ఆర్గనైజ్ చేయడం రాదు. పెడతాను కానీ అవి అలానే ఉంటాయి, అక్కడే ఉంటాయని అసలు ఉండవు. నేను పెట్టిన నెక్స్ట్ డేనే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ అయిపోతాయి అనమాట. అదేంటో అసలు నాకు అర్థం కాదు. అంటే నాకే పెట్టుకోవడం రావట్లేదని అర్థం, దాని మిస్టేక్ నా మిస్టేకే అది. సో మొత్తం మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసేసాను ఎక్కడ పెట్టేసి. రసం అయిపోయాక దానిలో తాలింపు కూడా వేసుకోవచ్చు. నేను తాలింపు కూడా వేయట్లేదు, ఎందుకంటే ఆ వేడిలో నిల్చునే ఓపికే లేదు నాకు అసలు. సో ఆ మాత్రం అలా చేసేసి బంద్ చేసేసాను అనమాట. ఇక్కడ చూడండి మా ఇంట్లో 2 ప్లాంట్స్ ఉన్నాయని చెప్పా కదా,
మొన్నటి దాకా ఒక ఫ్లవర్ వచ్చింది రోజ్కి, దానికి 2 రోజులు నీళ్లు పోయలేదు మా హస్బెండ్, అసలు అది ఎండిపోయిందనమాట. ఒక రోజ్ ఫ్లవర్ వచ్చింది. ఈ పక్కన ప్లాంట్ చూడండి, పీస్ లిల్లీ ప్లాంట్, నేను అసలు ఎప్పుడూ చూడలేదు దాన్ని, కానీ ఎంత బాగుందో. ఇంకా చాలా ఫ్లవర్స్ వస్తే అది ఇంకెంత అందంగా ఉంటుందో అని అనిపిస్తుంది. దాన్ని రోజు చూస్తాను నేను వెళ్ళి 100%. అసలు దాన్ని టచ్ చేస్తేనే ఆ ఫీల్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎంత బాగుందో అసలు చూడండి. లోపల ఒక మొగ్గలాగా పైనుంచి దాన్ని కవర్ చేయడానికి పడగలాగా ఉందన్నమాట. సో ఇక్కడ రోజ్ ఫ్లవర్ ఎండుకు పోతుంది అసలు. దానికి మంచి సాయిల్ లేదు, ఊరికి పంపిద్దామంటే స్కోప్ దొరకట్లేదు. ఈసారి ఎలా చేసైనా దానికి ఊరికి పంపించేయాలి. పంపించాకైనా అది ఉంటుందో లేకపోతే మా మేకలు తినేస్తాయో దాన్ని చూడాలి. మాకింట్లోకి గాలి వచ్చేదంటే ఇదిగో ఈ జామ చెట్టుతోటే. మస్తు గాలి వస్తుంది, కానీ వేడే కదా, అసలు తట్టుకోలేము. కొద్దిసేపు ఆగాక ఇంకా అన్నం పెట్టుకుంటున్నాను అనమాట. రసం ఎప్పుడైనా అన్నం మొత్తం మునిగేలాగా పోసుకోవాలి, నేను అలానే పోసుకుంటాను. అందులోంచి చూడండి, నేను అసలు టొమాటోస్ బయటికి తీసేస్తారు కొంతమంది, నేను తీయలేదు. నేను వాటిని స్మాష్ చేసుకొని తింటాను, నాకు అలానే ఇష్టం అనమాట. ఆ టొమాటోస్ని స్మాష్ చేసుకుంటే దాని టేస్టే వేరు. నేను టొమాటోస్ పడేను, అసలు ఏవి పడేను, క్లీన్గా తినేస్తాను. ప్లేట్ అంతా క్లీన్గా ఉంటుంది నాది. ఆ తర్వాత అదేంటంటే పండు మిరపకాయలు పచ్చడి అనమాట, నేనే చేశాను. అంటే సారీ, వెల్లుల్లి కారం, అది నేనే చేశాను. అది ఇక 3 మిక్సింగ్ చేసి ఆ వేడిలో ఈ వేడి అన్నం కొడుతుంటే అసలు పొట్టలో వేడిగా పోతుందన్నమాట. కానీ ఫ్రై మాత్రం చాలా బాగుండేది. మీ సమ్మర్ ఎలా ఉందో చెప్పండి నాకు. మీకు ఎలా ఉంది, మీ సైడ్ ఎండలు ఎలా ఉన్నాయి? మాకైతే అదిరిపోతున్నాయి, అసలు తట్టుకోలేకపోతున్నాము ఆ ఎండలకి. అసలు నాకైతే మొత్తం ట్యాన్ వచ్చేసింది. ఇంట్లో ఉన్న నా ఫేస్ అంతా బ్లాక్ అయిపోయింది. అంటే అది మెడికేషన్ వల్ల కూడా అనుకోండి. మీకు జస్ట్ చూపించడానికి ఇలా కిచెన్లో నిల్చొని ఒక 2 ముద్దలు తిన్నాను అంతే. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయి ఫ్యాన్ కింద కూర్చున్నాను, హాయిగా తిన్నాను అనమాట. ఇంత వేడిగా తిన్నాక చల్లగా ఏమైనా పడాలి కదా, కాబట్టి పెరుగుతో ఫైనల్ టచ్ ఇచ్చేసాను అనమాట. అంతే ఈ వీడియో. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.